తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. P4 పేదరిక నిర్మూలనకు చంద్రబాబు చేసిన వినూత్న ప్రయోగం. ఇప్పుడు ఈ విధానం ప్రభుత్వ విద్యాలయాలకు ఊపిరిపోస్తోంది. కృష్ణా జిల్లాలో P4 స్ఫూర్తితో సరస్వతి నిలయాలు నూతన హంగులద్దుకుంటున్నాయి. సకల సౌకర్యాలు సమకూర్చుకొని కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా అడ్మిషన్లు ఆకర్షిస్తున్నాయి. చూడచక్కని తరగతి గదులు, అధునాతన ప్రయోగశాలలు, శ్రద్ధగా విద్యార్థుల చదువులు. ఇదేదో కార్పొరేట్ విద్యాలయం కాదు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల. 3 ఏళ్ల క్రితమే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అనుబంధంగా బాలికల జూనియర్ కళాశాల మంజూరైంది. కానీ ప్రత్యేక భవనం అంటూ లేదు. ఉన్నత పాఠశాల పై అంతస్తులోని గదుల్లోనే తరగతులు కొనసాగించారు. తల్లిదండ్రులు సైతం కళాశాలల్లో పిల్లల్ని చేర్చేందుకు వెనకడుగు వేశారు. అలాంటి కళాశాల ఇప్పుడిలా చూడముచ్చటగా ఉందంటే దానికి కారణం ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 విధానం. అదే గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రుడు పోలవరపు మాధవరావు P4 విధానం కింద ₹1.5 కోటి విరాళం అందించారు. ఆ డబ్బుతో బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని నూతన హంగులతో నిర్మించారు. జూలైలో విద్యాశాఖ మంత్రి లోకేష్ స్వయంగా ప్రారంభించారు. I graduated from this high school in 1952 and I've been coming here. I've been away for many years in the US. Only poorest of poor people send their kids to public government schools. Okay, that's my impression. This is not the way to progress. I thought about various ideas and finally settled on a school for girls, college, junior college for girls. పునాదిపడు జూనియర్ కాలేజ్ సీట్లకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. దాతల సహకారంతో ఇక్కడున్న సౌకర్యాలు చూసి తల్లిదండ్రుల్లోనూ ఓ భరోసా వచ్చింది. 2 years బ్యాక్ 24-25 అకాడమిక్ ఇయర్ లో మాధవరావు గారు ఈ కళాశాలకి నేను ఏదైనా చెయ్యాలి అని చెప్పి అడగడం జరిగింది. సార్ ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ పిల్లలకి సరైన ఎక్విప్మెంట్ లేక ల్యాబ్ ఎక్విప్మెంట్ మేము ఆకునూరు కాలేజీకి ఇక్కడి నుంచి ఆటోలో తీసుకెళ్లి వారానికి 2 సార్లు అక్కడ ప్రాక్టికల్ చేయించుకొని తీసుకొస్తున్నామని చెప్పి ఆయన తెలియజేస్తే సార్ వెంటనే స్పందించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ 4 సబ్జెక్టులకి సంబంధించి పూర్తి స్థాయి ల్యాబ్ ఎక్విప్మెంట్ మాకు వితిన్ 1 డేలో ఇట్స్ కాస్ట్ ఆఫ్ 1,95,000 ఇమీడియట్గా మాకు అందజేశారు. 6 ఫ్యాకల్టీ ఇక్కడ వచ్చిన తర్వాత స్ట్రెంత్ గ్రాడ్యువల్గా 9 నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చినప్పటికీ 18 అయింది. తర్వాత 23, లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికి 35, ఈ సంవత్సరం 52కి వచ్చింది స్ట్రెంత్. ప్రభుత్వం కూడా అధ్యాపకులను కేటాయించడంతో చదువులు చక్కగా సాగుతున్నాయి. మాకంటూ ఒక క్యాంపస్ లేదు అనే భావన మాలో చాలా గిల్టీగా ఉండేది. అయితే డోనర్ పోలవరపు మాధవరావు సార్ వల్ల మాకు ఈరోజు మాకంటూ ఒక కొత్త క్యాంపస్ వచ్చింది. ఇది మా సొంతం అనే ఫీలింగ్ వచ్చింది. అలాగే మాకు కావాల్సిన స్టాఫ్ అందరూ ఉన్నారు. డోనర్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అక్కడ స్టూడెంట్స్తో కింద స్టూడెంట్స్ ఉండడం వల్ల అల్లరి చిల్లరిగా ఉండేది, చదువుకోవడానికి కొంచెం డిస్టర్బెన్స్గా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకంటూ సపరేట్ బెంచెస్, సపరేట్ రూమ్స్, వాష్రూమ్స్, హ్యాండ్ వాష్ అన్నీ మాకు అరేంజ్ చేశారు. డోనర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాము. కొత్త బిల్డింగ్ చాలా బాగుంది. కూర్చోవడానికి సపరేట్ రూమ్స్, మాకు వాష్రూమ్స్, ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసినందుకు డోనర్స్ కి చాలా థ్యాంక్స్. ఇక మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ ప్రభుత్వ పాఠశాల జాతకం కూడా మారిపోయింది. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేశారు. సరిపడా భవనాలు లేక ఒకే గదిలో 2 తరగతులు నిర్వహించిన పరిస్థితులు ఉండేవి. P4 స్ఫూర్తితో గ్రామానికి చెందిన భ్రమరాంబిక ప్రాసెసింగ్ కంపెనీ ఎండీ వెంకట సత్యప్రసాద్ మిత్ర బృందం ₹1 కోటి విరాళాలు సేకరించి తరగతి గదులు నిర్మించారు. దాతలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ధన్యవాదాలు చెప్తున్నారు. అంతకుముందు రూమ్స్లో ఇరుగ్గా ఉండేది. ఇప్పుడు దాతలు 5 రూమ్స్ కట్టించినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత సంవత్సరం వరకు పాఠశాలలో గదులు సరిపోక చాలా ఇబ్బంది పడ్డాం. డోనర్స్ కొత్త బిల్డింగ్ నిర్మించి 5 తరగతుల వరకు సౌకర్యాన్ని కలిగించారు. IFB ప్యానెల్స్, బెంచెస్ అన్నీ కూడా సౌకర్యంగా అందించారు. అందుకు మేము సౌకర్యంగా చదువుకుంటున్నాం. 10 తరగతులకి 10 తరగతి గదులు ఉండటం వలన మేమందరం కూడా చాలా సౌకర్యంగా ఫీల్ అయ్యి
బాగా చదువుకోవడానికి బాగా ఉపకరిస్తున్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి బెంచీలు కుర్చీలు కూడా చాలా అధునాతనమైనవి, చాలా బాగున్నాయి. P4 స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయనే సంతృప్తి వ్యక్తమవుతోంది.